హలో అందరికీ. మొన్న మెనిక్యూర్ అండ్ పెడిక్యూర్ కోర్స్‌కి వెళ్ళానని చెప్పాను కదా! కోర్స్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. అండ్ ఆవిడ చెప్పే విధానం అయితే నాకు చాలా అర్థమైంది. అండ్ చాలా బాగా కూడా చెప్పారు. సో, మెనిక్యూర్ అండ్ పెడిక్యూర్ సేమ్ ఒకే ప్రాసెస్‌గా ఉంటుందండి. ఈరోజు లాస్ట్ డే కదా! ఈరోజైతే మాకు పెడిక్యూర్ నేర్పించారు. సో, అది ఎలా నేర్పించారు, ఏంటి, దాని కోసం ఏమేం కావాలి, ఏంటి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్స్ ఇస్తాను. మీరు ఫుల్‌గా చూసి మీరు కూడా నేర్చుకోండి. మీకు కూడా చాలా సింపుల్ అండి. చాలా వచ్చేస్తది. సో, ఈ విధంగా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ హాట్ వాటర్ తీసుకోవాలనమాట. అందులో నిమ్మకాయ అండ్ షాంపూ, సాల్ట్ కొంచెం ఏసుకొని, కాళ్ళు కొంచెం ఒక 5 మినిట్స్ నానబెట్టుకున్న తర్వాత క్రీమ్ అప్లై చేసుకోవాలనమాట. నేను చూపిస్తున్నాను కదా! ఆ విధంగా క్రీమ్ అప్లై చేసుకొని, బ్రష్ ఉంటది కదండీ! ఆ బ్రష్‌తో అయితే మనం పామాలి. సో, మొత్తం నెయిల్స్ అండ్ కింద ఫుట్ అన్నీ చక్కగా పామిన తర్వాత ఈ బాక్స్ చూస్తున్నారు కదండీ! ఇదేంటి అంటే, మన నెయిల్స్ మధ్యన చూడండి ఇసుక మనం నడుస్తుంటే మొత్తం ఉండిపోతుంది గదా! బ్లాక్‌గా అయిపోతుంది కదా! అవన్నీ తీయడానికైతే ఇది యూజ్ అవుతుందండి. లాస్ట్‌లో అయితే చూడండి మనమైతే క్రీమ్ అప్లై చేసుకోవాలి. అంటే ప్యాక్ అంటారనమాట దీనికి. మనం దీనిలో ప్యాక్‌లో చాలా రకాలుంటాయి. చందన్ ఉంటది, ముల్తానీ మిట్టి ఉంటది. మనం ఏవైనా తీసుకోవచ్చు. కానీ దీనివల్ల ఏంటంటే మనకి చాలా గ్లో ఒస్తదనమాట. ఇది రాసిన తర్వాత డ్రై అవ్వడానికి పెట్టుకోవాలనమాట. ఒక 15-20 మినిట్స్ డ్రై అయిన తర్వాత వాష్ చేసుకున్న తర్వాత లాస్ట్‌లో నెయిల్ పాలిష్ పెట్టుకోవడమే. అంతే. ఈ ప్రాసెస్ అంటే చాలా ఈజీ. చూడ్డానికి చాలా ఈజీగా అనిపిస్తుంది. కానీ చేయడం చాలా కష్టమండి. ఏ పని కూడా చిన్నది కాదు. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గూడా అలానే అనుకున్నాను. మేడం నాకు చేస్తుంటే ఇంతేనా అని అనుకున్నాను. నేను చేసేటప్పటికి నాకు తెలిసింది అది ఎంత కష్టం అనేది. మొత్తానికి కంప్లీట్ అయిపోయిందండి మా కోర్స్ అనేది. నేనైతే ఇప్పుడు ప్రొడక్ట్స్ అన్నీ ఆర్డర్ చేసుకున్నాను చేయడానికి. బై బై ఫ్రెండ్స్.